ఈరోజు పాఠంలో అక్షరాలు ఒకసారి రివైజ్ చేసుకొని, తర్వాత దీనిపై వచ్చే చిహ్నాలు అంటే ఆహ్, ఫథా, కస్రా, దమ్మా దీనిలో అరబీ పేరు ఇది. ఫతతైన్, కస్రతైన్, దమ్మతైన్ అంటే పైన ఆహ్, చిహ్నం వచ్చినప్పుడు ఎలా చదవాలి? కింద ఉన్నప్పుడు ఎలా చదవాలి? బేసిక్‌గా తలకట్టు గుణింతాలనమాట. అచ్చుల్లో ఆ, ఈ, ఉ, అన్, ఇన్, ఉన్ ఈ శబ్దాలు ఎలా వస్తాయో మనం ఈ పాఠం తర్వాత మనం చదువుకుందాం. ఈ పేజీ చదివిన తర్వాత. ఒకసారి రిపీట్ చేస్తాను. తర్వాత మీరు కూడా చదువుతారు గానీ. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, తా, జా, ఐన్, గైన్, ఫా, ఖాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్, వావ్, హా, హంజా, యా, యా. ఇవి 28 అక్షరాలు లేదా 29 అక్షరాలు. ఆహ్, ఎవరెవరున్నారిప్పుడు? ఓకే. కరుణ గారు చదువుతారా? బా, తా, సా, జీమ్, హా, ఫా, దాల్, దాల్, రా, జాయ్, సీన్, షీన్, సాద్, దాద్, తా, జా, ఐన్, గైన్, ఫా, ఆఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్, వావ్, హా, హా, వావ్, హంజా, హా, హ, హంజా, హంజా, హా, హంజా, యా. యా. సార్ ఇది రెండు అక్షరాలు యానే అంటారా సార్ లాస్ట్ ఆ! టూ వర్డ్స్ ని? 2 కూడా యానే. అక్షరం యాక్చువల్‌గా ఒకే అక్షరం ఇక్కడ ఇవ్వాల్సింది. ఖాళీ ప్లేస్ ఉందని చెప్పి ఇంకో ఫాంట్‌లో వచ్చే యా కూడా ఇక్కడ రాశారనమాట. 2 ఎగ్జాక్ట్‌లీ సేమ్ అక్షరాలివి. పేరు ఒకటే, దీని శబ్దం ఒకటే, అన్నీ ఒకటేననమాట. ఆకారం కొంచెం మార్పు ఉంటుంది. ఈ ఫాంట్‌లో ఈ విధంగా వస్తే, ఇంకో ఫాంట్‌లో ఈ విధంగా వస్తది. ఈ ఫాంట్‌లో వచ్చినప్పుడు మీకు ఒక్కొక్కసారి కింద 2 చుక్కలుంటే, ఒక్కొక్కసారి 2 చుక్కలు ఉండవు. 2 చుక్కలు ఉన్నా, 2 చుక్కలు లేకపోయినా ఈ ఆకారం ఉంటే యా. ఆహ్, అలాగే లాస్ట్ క్లాస్‌లో మనం చూసుకున్నాం కదా! గీత ఉండి కింద 2 చుక్కలుంటే అది కూడా యానే వస్తది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 చుక్కలున్నాయి. ఇది యా. పైన ఒక చుక్కుంటే జా, ఇది రాతో పాటు వచ్చింది కాబట్టి జా ఇది. ఓకేనా? ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సంజయ్ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవెనింగ్. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సాద్, సీన్, సీన్, షీన్, సాద్, దాద్, తా, సా, ఐన్, గాయిన్, ఫా, కాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్, వావ్, హా, హంజా, యా, యా. నెక్స్ట్ బాగా చదివారు మీరు. నెక్స్ట్ ఎవరు? ఆహ్, శరణ్య గారు. శరణ్య గారు. నమస్తే అండి. నేను యాక్చువల్‌గా లాస్ట్ క్లాస్ అటెండ్ చేయలేదు. కానీ వీడియో చూసుకున్నాను. ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్పింది విన్నాను. సో, నాకు తెలిసింది నేను చెప్తాను. కరెక్షన్స్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ చేయండి. అలాగే నేర్చుకుంటాను. ప్రయత్నం చేయండి. ఓకే. ఆ! అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, ర, జా, సీన్, షీన్, సాద్, దాద్, త, జా, ఐన్, రైన్, ఫా, ఆఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్,
వావ్, హా, హంజా, యా, యా. ఎక్సలెంట్ అండి. కరెక్ట్గా చదివారు మీరు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజేష్ గారు చదివారా? లేదండి. ఓకే. అలీ, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, స్వాద్, ద్వాద్, తో, జో, ఐన్, గైన్, పా, ఖాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్, వావ్, హా, హంజా, యా, యా. ఓకే. బాగా చదివారు మీరు. లాస్ట్ క్లాస్లో మనం ఒక షీట్ మనం చూసాము మీకు. సారీ. దీంట్లో కూడా పోస్ట్ చేశాను నేను గ్రూప్లో. అది మ్, అచ్చులు ఎలా వస్తాయి అనేది దాంట్లో క్లియర్గా ఉందన్నమాట. అరబిక్ లెటర్స్ ప్రాక్టీస్ షీట్. ఈ కల్పిరాతలో ఉన్న అక్షరాలు ఇవన్నీ. ఇంకా స్క్రీన్ ఆల్ఫాబెట్ స్క్రీన్ ఒక్కటే కనిపిస్తుంది. చేంజ్ చేస్తున్నాను. చేంజ్ అయింది కదా? యా, యా, ఫైన్. ఓకే. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే పైన చిన్న గీత ఉంది. అక్షరం పైన చిన్న గీత ఉంది. అక్షరం కింద చిన్న గీత ఉంది. అక్షరం పైన ఇలాగా రౌండ్గా ఒక సర్కిల్గా ఉండి చిన్న ఎక్స్టెన్షన్తో ఒక చిహ్నం ఉంది. ఇవి మూడు కూడా ఆ, ఈ, ఊ ఈ శబ్దాన్ని ఇస్తాయి అన్నమాట. మన అచ్చుల్లో ఆ, ఈ, ఊ. ఆ, దీంట్లో గుణింతాల్లో చూస్తే తలకట్టు ఉంటే అక్షరం పైన ఏ శబ్దం వస్తే ఆ వస్తుంది. అలాగే గుడి ఉంటే ఈ, కొమ్ము ఉంటే ఊ. ఈ మూడు చిహ్నాలు మనకు తలకట్టు, గుడి, కొమ్ములాగా పనిచేస్తాయి. ఇక్కడ అక్షరము పేరు బా. పైన ఈ చిహ్నం పేరు తెలుగులో అరబీలో ఫథా అంటారు దీన్ని. మీరు పేరు గుర్తుపెట్టుకోకపోయినా పైన చిహ్నం ఉంటే ఆ శబ్దం రావాలి అనేది గుర్తుపెట్టుకోండి. బా మరియు ఆ రెండు కలిపితే మనం తీయవలసిన శబ్దము బా. అలాగే గుడి ఉన్నప్పుడు అంటే ఈ అనే శబ్దం రావాలి. మరి బా కింద గీత ఉంటే ఇది బా ప్లస్ ఈ, బి అవుతుంది. మరి అలాగే కొమ్ముంటే ఊ శబ్దం రావాలి. ఊ శబ్దం రావటానికి ఇక్కడ బా పైన ఈ విధంగా ఒక చిన్న సర్కిల్ లాగా ఉండి ఒక ఈ ఈ చిహ్నం చూస్తున్నారు కదా, సర్కిల్ కాదు అది. సర్కిల్ కొంచెం ఎక్స్టెన్షన్ లాగా ఉంది, ఒక బెలూన్ లాగా, లేకపోతే ఒక విధంగా కోలన్ ఇస్తాం కదా, కోలన్ లాగా ఉన్నట్టుంది ఇది. అలా చిహ్నం ఉంటే దీన్ని ఊ శబ్దం ఇవ్వాలి. అంటే బా అక్షరం పేరు, పైన చిహ్నము దమ్మ, ఈ రెండు కలిపితే బూ శబ్దము బూ రావాలి. అలాగే తా, తీ, తు. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? లేదు. యా, ఫైన్. ఓకే. అలాగే రెండు గీతలు ఉంటే పైన రెండు గీతలు ఉంటే ఈ నూన్ శబ్దం చివరిలో రావాలి, నకారం శబ్దం రావాలి. ఎన్ అనే శబ్దం వస్తుంది కదా ఇంగ్లీష్లో. ఎన్ అనే దాంతోనే ఇది ఎండ్ అవుతుంది. రెండు చిహ్నాలు ఎప్పుడైతే ఉన్నాయో, రెండు పైన గీతలు కానీ కింద రెండు గీతలు కానీ ఇలా రెండు చుట్టూ ఆకారంలో కానీ ఇవి ఉన్నప్పుడు చివరిలో మనకు ఎంతో పూర్తి కావాలి ఆ శబ్దము. బా ఫథతేన్. ఫథతేన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక రియాల్ ఉందనుకోండి, రియాల్ అంటాము. రెండు రియాల్ ఉంటే రియాలైన్ అంటాము. రియాలైన్ అంటే ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పి సూచిస్తుంది అనమాట. రజులైన్ అంటే ఇద్దరు మనుషులు, కితాబైన్ అంటే రెండు పుస్తకాలు. ఆ విధంగా ఇక్కడ ఫథతైన్ ఉన్నప్పుడు ఫథతైన్ రెండు గీతలు ఉంటే ఫథతైన్ అంటారు అరబిక్లో. ఇది శబ్దం ఎలా వస్తే బా పైన ఫథతైన్ ఉంటే బన్, బన్. బా మీద ఒక చిహ్నము ఒక గీత ఉంటే ఏమనుకున్నాం మనం, బా రావాలి శబ్దము. మరి ఇక్కడ రెండు గీతలు ఉంటే నూన్ చేరుతుందన్నమాట, బన్. అలాగే కింద రెండు గీతలు ఉంటే బిన్,
పైన రెండు వృత్తాకారాలు ఉంటే బున్, బన్, బిన్, బున్. దీని పేరు ఫతతైన్, కసరతైన్, దమ్మతైన్. ఈ పేరు గుర్తులేకపోయినా చిహ్నాలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇలాగా ఏ చిహ్నము లేకుండా అక్షరం ఉంటే, లేదా చిహ్నం పైన పూర్తిగా ఒక సర్కిల్ ఆకారంలో ఉన్నా, లేకపోతే అర్ధచంద్రాకారంగా ఉన్నా, ఈ మూడిట్లో కూడా దీన్ని బ్రేక్ లాగా నకారంతో ఆపేయాలన్నమాట. ఏ అక్షరం పైన తా మీద ఉంటే తని, బ, జ, ఈ విధంగా ఆపటం అన్నమాట. అది వచ్చే పాఠంలో ఇంకా మీకు క్లియర్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ షీట్ ఇప్పుడు చూద్దాము టెక్స్ట్ బుక్ నుంచి. ఓకే, స్క్రీన్ మారింది కదా? మారింది. ఓకే, ఇక్కడ యాక్చువల్గా అక్షరం ఏముంది? ఇది మొదటి అక్షరము హంజా. అలీఫ్ అంటే ఖాళీగా ఉంటుంది అనుకున్నాం. ఇది ఖాళీగా లేదు, దీనిపైన ఒక చిహ్నం ఉంది, దానిపైన మళ్ళీ ఫథా కూడా ఉంది. అంటే దీన్ని హంజా పైన ఫథా ఉన్నట్టు దీన్ని తీసుకోవాలి. అలీఫ్ పైన ఫథా ఉండొచ్చు, లేదా అలీఫ్ పైన హంజా ఉండి దానిపైన ఫథా ఉండొచ్చు. రెండిటి కూడా ఆకారము శబ్దము ఆకారము వేరుగా ఉన్న శబ్దము ఒక్కటే వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా దీని శబ్దము ఆల్లో ఆ శబ్దము వస్తుంది. ఆ, ఇది ఈ. ఆల్లో ఈ, దీర్ఘం లేదు, ఈ. ఇది ఆల్లో ఊ, ఆ, ఈ, ఊ, ఆ, ఈ, ఊ. ఈ శబ్దం తీయటానికి మనకు ఉపయోగపడుతున్న చిహ్నాలు పైనుంటే శబ్దము ఆ వస్తున్నది, కింద ఉంటే ఈ వస్తుంది, అలాగే ఇలా రౌండ్గా ఉంటే ఊ శబ్దం వస్తుంది. ఈ మూడు చిహ్నాలు ఉన్నాయి. మూడిట్లో రెండు చిహ్నాలు యాక్చువల్గా లొకేషన్ ప్రకారం ఇది పైన ఉందా లేదా కింద ఉందా గీత అనేది. ఇదేమో చిహ్నము వేరుగా ఉంది. కష్టంగా ఉందా, తేలిగ్గా ఉందా? సార్ రైటింగ్ ఓకే. లో ఇప్పుడు హంసా రాయాలా సార్, లేకపోతే ఓన్లీ అలిఫ్ పైన హంసా ఉండదా? అరబ్ ప్రింట్స్లో ఏవైతే ఉంటాయో, అరబ్ కంట్రీస్లో ప్రింట్ అయిన టెక్స్టుల్లో పైన హంజా కూడా కనబడుతుంది. ఇండియన్ టెక్స్ట్లో, మీకు ఇండియన్ సబ్ కాంటినెంట్ టెక్స్ట్లో పైన హంజా లేకుండా డైరెక్ట్గా పైన గీత పెట్టేస్తారనమాట. రెండిటి కూడా హంజా పెట్టినా పెట్టకపోయినా ఈ అలీఫ్ పైన గీత ఉంటే ఆ, అలీఫ్ కింద గీత ఉంటే ఈ, అలీఫ్ పైన ఇలా రౌండ్గా ఉంటే ఊ. హంజా అనేది ఉన్నా లేకపోయినా దీని శబ్దం ఆ, ఈ, ఊ ఇలాగే వస్తుంది. ఓకేనా? ఓకే, నేను ఒకసారి చదువుతాను. మీకు డౌట్ ఉంటే ఎక్కడ డౌట్ వచ్చినా మీరు ఆపండి. మీరేమి ఆ, చివరి వరకు ఆగొద్దు. ఫలానా చోట డౌట్ వచ్చింది అంటే మీరు అక్కడే ఆపి అడగండి. ఆ, ఈ, ఊ, హ, హి, హు, ఆ, ఈ, ఊ, హ, హి, హు, గా, గి, గు, ఖ, ఖి, ఖు, ఖ, ఖి, ఖు, కా, కి, కు, జా, జీ, జు, షా, షీ, షు, యా, ఈ, యు, దో, ది, దు, లా, లి, లు, నా, నీ, ను, రా, రి, రు, తో, తి, తు, దా, ది, దు, తా, తీ, తు, సో, సి, సు, సా, సి, సు, జా, జీ, జు, జో, జీ, జు, దా, ది, దు, ఫా, ఫి, సు, ఫా, ఫీ, ఫు, వా, వి, వు, బా, బి, బు, మా, మీ, ము. ఈ సీక్వెన్స్ ఎలా తీసుకున్నారంటే, ఇది మన గొంతులో కింది భాగం నుండి వచ్చే అక్షరం అనమాట. అన్నిటికంటే కింద గొంతులో గుంట ఉంటుంది కదా, గొంతు కింద, అక్కడి నుంచి వచ్చే అక్షరాల నుంచి మొదలుపెట్టారు. ఇది ఇలాగ నిదానంగా ముందుకు వెళ్తూ
ఇది నాలుక మధ్య నుంచి వచ్చే 3 అక్షరాలు జీమ్, షీన్, యా. తర్వాత దాద్, తర్వాత లామ్. నాలుక ముందు అంచు నుంచి ఈ అక్షరాలు మొదలవుతున్నాయి. లామ్, నూన్, రా. దెన్ ఇవన్నీ నాలుక ముందు అంచు పైపంటి వెనక భాగాన చిగురు దగ్గర తగిలించడం వల్ల వచ్చే అక్షరాలన్నీ ఇక్కడ నుంచి మొదలవుతున్నాయి. తా, దాల్, తా, ఇవన్నీ అన్నమాట. ఇక చివర్లో వచ్చిన అక్షరాలు ఏమిటి అంటే ఈ పెదవుల నుండి వచ్చే అక్షరాలు ఫా, వావ్, బా, మీమ్. అంటే స్టార్టింగ్ మన గొంతు కింద భాగం నుండి మొదలుపెట్టి పెదవుల వరకు ఈ సీక్వెన్స్ని ఫాలో చేశారు. ఎలాగైనా చెప్పొచ్చు. అలీఫ్ నుంచి మొదలుపెట్టి అలీఫ్, బా, తా, దాని మీద కూడా ఈ గుణింతాలు పెట్టి చెప్పవచ్చు, చిహ్నాలు పెట్టి, లేదా ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. మనం ముఖ్యంగా ఆ, ఆ, ఈ, ఊ శబ్దం ఎలా వస్తుంది అనేది ప్రాక్టీస్ కోసం ఇది. ఇక్కడ రాశారు చూడండి, పైన ఒక గీత, కింద ఒక గీత, పైన ఇదొకటి. వీటిని ఈ మూడింటిని హరకాత్ అంటారు. హరకాత్ అంటే మీరు ఉర్దూ పదం తెలిసే ఉంటుంది. హరకాత్ హరకాత్ అంటే చలనం అన్నమాట. చలనం అంటే ఒక మనిషి ప్రాణం ఉంటేనే చలనం ఉంటుంది మనిషిలో, ప్రాణం లేకపోతే చలనం ఉండదు. అలాగే ఒక అక్షరం యొక్క పేరు మనకు తెలుసు, దానికి శబ్దం ఇవ్వాలి అంటే, ఆ అక్షరాన్ని మనం పలకాలి అంటే దానితో పాటు తప్పకుండా చిహ్నం కావాలి. మరి అరబ్ మాతృభాష ఉన్న వాళ్ళకు ఈ చిహ్నాలు అవసరం ఉంటుందా? వాళ్లకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి పుట్టినప్పటి నుంచి వాళ్లకు ఏ పదం ఎలా పలకాలో చక్కగా తెలుసు కాబట్టి వాళ్ళు ఈ చిహ్నాలు అవసరం లేకుండానే చదువుతారు. న్యూస్ పేపర్ ప్రింటింగ్లో చూస్తే మీకు చిహ్నాలు చాలా తక్కువగా కనపడతాయి. ప్రతి అక్షరానికి చిహ్నం కనపడదు. మనలాంటి నాన్ అరబ్స్ కోసం చిహ్నాల సహాయం అవసరం అన్నమాట. మరి దీంట్లో ఈ ఆ, ఈ, ఊ ఈ శబ్దాలు క్లియర్గానే ఉన్నాయి కదా మీకు? ఓకేనా? Yes, sir. ఓకే. ఇక్కడ చిన్నగా 3 కొమ్ములు ఉన్న ఒక త్రిశూలం లాగా ఇక్కడ ఉంది, చూసారా? ఈ చిహ్నం కనబడుతుంది మీకు ఇక్కడ. ఇక్కడ కూడా ఈ చిహ్నం కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఈ చిహ్నం ఉన్నప్పుడు చిహ్నం పైన మళ్ళీ గీత ఉంది. అంటే ఈ చిహ్నం వల్ల ఏమి తేడా వస్తుంది, ఏ ఎఫెక్ట్ ఏమవుతుంది అక్షరం పైన అంటే, ఇక్కడ అక్షరం ఏమిటిది? ఈ అక్షరము దాల్. దాల్. Dal. దాల్ మీద చిహ్నం ఉంటే మనం ఏమని పలకాలి? దాల్ మీద ఫథా ఉంటే దా. దా. Da. ఈ చిహ్నం ఉన్నప్పుడు దా కింద దావత్తు ఇచ్చి తలకట్టు ఇచ్చినట్టు అనమాట. దా దా. నొక్కి పలకాలి. ఏ అక్షరం పైన చిహ్నం ఉంటే ఆ అక్షరాన్ని నొక్కి పలకాలి. ఇక్కడ రా మీద ఈ చిహ్నం ఉంది, దీన్ని శ్రద్ధ అంటారు, తజ్దీద్ అని కూడా అంటారు. ఈ చిహ్నం కనపడంగానే రాని మనం ఎలా చదవాలి అంటే నొక్కి పలకాలి, స్ట్రెస్తో పలకాలి. రా కింద రావత్తు ఉంటే ఎలా పలుకుతామో ఆ విధంగా పలకాలి. ఇక్కడ రా ఈ చిహ్నం లేకపోతే రా పైన ఫథ రా, ఈ చిహ్నం ఉండటం వల్ల రా నొక్కి పలకాలి. ఇది ద. అద్దరసు, అద్దరసు రాబియా. అద్దరసు అంటే ఇక్కడ ఈ అక్షరాలు వచ్చే గ్రామర్లో వస్తాయి ఇవి. ఇది పాఠము. రాబియా అంటే 4వ పాఠము. ఇది 4వ పాఠము. ఇక్కడ అల్ ముతహర్రిక, ఇక్కడ రా మీద శ్రద్ధ ఉంది. మరి ఇక్కడ పైన గీత లేదు, ఇక్కడ కింద గీత ఉంది, అక్షరం కింద గీత ఉంది. రా కింద గీత ఉంటే రీ మామూలుగా. మరి ఈ చిహ్నం ఉన్నప్పుడు నొక్కి పలకాలన్నమాట, రీ అని. రీ నొక్కి పలకాలి. అంటే అక్షరానికి మనం నా కింద మావత్తు ఇవ్వటము, లేదా కా కింద మావత్తు ఇవ్వటము, లేదా చా కింద నా ఒత్తు ఇవ్వటము అనేది అరబీ భాషలో అలా లేదు. అరబీ భాషలో ఏ అక్షరం కింద ఆ అక్షరమే ఒత్తుగా ఉంటే దాన్ని పైన చిన్నగా ఈ చిహ్నం ఇస్తే సరిపోతుంది. మరి అటువంటప్పుడు అలాంటి పొజిషన్లో ఎలా రాస్తాం మనం? ఇక్కడ రా ఉంది, రా కింద సా రావాలి. ఇక్కడ అద్దర్సు, దర్సు తెలుగులో రాయాలి అంటే రా కింద సావత్తు వస్తుంది. మరి ఇక్కడ రా మీద ఏమైనా చిహ్నం కనబడుతుందా మీకు? పైన గీత లేదు, కింద గీత లేదు, పైన ఇలా రౌండ్గా కూడా లేదు, పైన 2 గీతలు, కింద 2 గీతలు, పైన 2 రౌండ్లు ఏమీ లేవు దీంట్లో. అంటే దీన్ని సుకూన్ చేసి చదవాలన్నమాట. అంటే దీని శబ్దాన్ని మనం
బ్రేక్ చేస్తూ దీంతో కలపాలి. దర్ దర్ రాకు నకారం ఇస్తున్నాం. దర్ సు దర్ సు ఇది కలుపుతున్నాం అనమాట. సరే, ముందు మనం ఈ 3 అక్షరాలు, ఈ 3 చిహ్నాలు నేర్చుకుందాం. ఆ, ఈ, ఉ. పైన గీత ఉంటే ఆ, కింద గీత ఉంటే ఈ, పైన ఇలా రౌండ్గా ఉంటే ఉ. ఆ, ఈ, ఉ. మరి తేలిగ్గా ఉంటే మరి ప్రాక్టీస్ చేద్దాము. ఎవరు చదువుతారు? హారిక గారు మొదలు పెడతారా? ఆ అర్థమైంది కదా మీకు? ఆ ఓకే. అ ఈ ఉ హ హి హు ఆ ఆ ఆ ఈ గొంతు మధ్య భాగం నుంచి రావాలి. ఆహా. ఆ ఎ, ఆ, ఈ ఉ ఆ, హ, జ హ, హ ఓకే హ హ హి హు ఏదో గా, గైన్. హ అక్షరం పేరు ఆ గైన్. గా. హ హ హి హు లేదు. గా, రి, గు. రా రి రు రా కాదండి. గా, గా, హ గా. హ కాకాల్లో ఓ, గా ఉంది కదా, దగ్గరలో అలా వస్తుంది. కానీ ఎగ్జాక్ట్ అక్షరం కాదు ఇది. గా, రి, గు. గొంతు పై భాగం రా నుండి వచ్చే అక్షరం. రా రి రు రా కాదమ్మా. గా, గా, హ గా. హ గైన్. గైన్, ఐన్, హ గైన్. ఆ, రా హి హు ఓకే, చదవండి. హ హ హి హు ఉమ్. ఇది వచ్చి ఓకే, ఇక్కడ ఉన్నారు కదా. ఆ ఇది ఆ క క క ఈ కు కాకాల్లో ఓకే కా, మొదటి కా అన్నమాట. చాలా సింపుల్ గా ఓకే తేలిగ్గా పలకొచ్చు ఇది. కా, కీ, కు. కు ఓకే జ జ యు జి జు ఆ, షా. ష ఉమ్. ష షి షు షు. షు ఉమ్. యా ఈ యు ద ద దాన్ కరెక్ట్. దో. కరెక్ట్ ఉమ్. ద ద దు ది. ది దు లా 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 లి లు య- ఆ, ఈ- నా. ను ఉమ్. నా 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 ని ను రా రి రు ఆ, తో. త త తి తు రా ద ద ది దు ఆ, త తి తు సా సా తి సు సా. సన్నగా రావాలి ఇది. సా. సా తి సు తి జా. సా రా, జా. జా ఇది. జా. జా ఓకే ఉమ్. జా జి జు తో, జో. జో ఇది. జా జా సి జు దాల్. దాల్, జాల్. దాల్ ఆ, ఆ, జా.
రా ప్లే దా జా దా ఉమ్. జా హలో చదవండి. దా జా ది ది జు ఉమ్. తా సా 3 చుక్కలు ఉన్నాయి. సా సా ఆ ఉమ్. సా తి సు ఫా పి పు ఇది వా 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 వి వు ఆ, నా లేదు లేదు, ఆ, కింద చుక్క ఉంది కదా, పైన ఉంటే నా, ఏది కింద చుక్క ఉంది, ఆ, రెండో అక్షరం. ఓకే ఆ, బా బా, వెరీ గుడ్. బా ఆ, బా పి వు ఊ, మా మీ ము ఇక్కడ దీని మీద ఏ చిహ్నం ఉంది? ఈ అక్షరం చదవండి. ఆ, ఆ, సీన్ మీద దమ్ము ఉంది. సీన్ సు, సీన్ సు వెరీ గుడ్. ఇక్కడ ఇది సీన్ సీన్ మీద దమ్మ ఉంది. ఆ, సు రెండు ఒకటే, ఎగ్జాక్ట్ రెండు ఒకటే. ఆ, సు ఒకటి సు. ఆ, సు ఆ, ఇది ఆ, కింద గీత ఉంది. ఏ ఏ శబ్దం రావాలి కింద గీత ఉంటే? ఆ, ఈ, ఊలో ఈ ఈ రావాలి. ఈ ఆ, ఓకే. అక్షరం ఏమిటి? సర్కిల్ గా ఉంది ఇది. ఆ, హ మీమ్. హ్మ్, మీమ్ చెప్తాను. అక్షరం మీమ్. ఇక్కడ చూపించా కదా మీకు. ఆ, ఓకే ఇక్కడ ఆ, లేదు, వేరే షీట్ అనుకుంటాను. మీమ్ వచ్చినప్పుడు రౌండ్గా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి. హ్మ్, ఓకే మీ మీమ్ కనబడుతుందా? ఇక్కడ సర్కిల్ రౌండ్గా కనబడుతుందా? హ్మ్, ఐన్ వస్తే ట్రయాంగిల్ లాగా ఉంటుంది. మధ్యలో ఐన్ వస్తే ట్రయాంగిల్ లాగా ఉంటుంది. మధ్యలో రౌండ్గా వస్తే అది మీమ్ అవుతుంది అనమాట. మీ ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ రౌండ్గా ఉంది కాబట్టి ఇది మీమ్. ఇది ఇక్కడ రౌండ్గా వచ్చింది. ఓకేనా? ఓకే ఓకే. ఇక్కడ ఈ ఈ అక్షరం చదవండి, పలకండి. హ పైన ఈ గీత ఉంది కదా, ఇది అది ఉంటే హు హూ. వెరీ గుడ్. ఇది రు వెరీ గుడ్. ఇది పు ఫూ. మ్మ్. పు ఇది ఇది రౌండ్గా ము ఉంది. మూ. వెరీ ము గుడ్. ఇది పైన చుక్క, పైన గీత. శబ్దం ఏమొస్తే? ఆ, ఈ, ఊలో వు ఆ ఆ వస్తుంది. ఇక్కడ పైన ఆ పైన చుక్క ఉంది కాబట్టి నా. నా ను ఓకే. ను నా అదే నా, సరే పైన చుక్క ఉంది కాబట్టి నా. ఓకే. ఇది బా కింద కాదు, పైనే ఉంది కదా చుక్క. కింద ఉంటే బా అనేవాళ్ళు. ఓకే ఇది హ ఎగ్జాక్ట్ ఇలాగే ఉంది కదా, పైన చుక్క ఉంది, పైన హ చుక్క ఉంది. హ అదే హ దీన్ని ఏమన్నారు మీరు? పైన చుక్క ఉంటే నూన్. నూన్ పైన గీత నా ఉంది. నా. నూన్ ఓకే ఇక్కడ చుక్క ఉంది, పైన గీత ఉంది. ఇది కూడా నా. రెండు కూడా ఒకటే, రెండు ఒకటే అన్నమాట. నా. ఇది పక్కన ఇది కప్పు అదిలాగా ఉంది కదా అది దాని ఇది వావ్ మీద వస్తుంది. దీన్ని ఆ, శ్రద్ధ శ్రద్ధ నొక్కి పలకాలన్నమాట. ఆ, మునవ్వన.
మునవ్వన అంటే కలర్ఫుల్ లెటర్స్ అన్నమాట. అల్ హురూఫ్ అల్ మునవ్వన. ఓకేనా? ఓకే. ఆ, ఓకే. మీరు ప్రయత్నం మంచిగానే చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? కరుణ గారు. ఆ ఆ ఈ ఊ ఆ ఈ ఊ ఆ ఆ ఆ ఈ ఉమ్. ఆ ఈ ఊ ఆ ఆ ఈ ఊ ఆ గైన్ గా గా గి గు ఖ ఆ, ఖ ఖి హు ఖ ఖి హు ఖ ఖి హు ఇది తెలుగులో మన కాకాల్లో మొదటి కా. ఎంత తేలిగ్గా పలుకుతారో అంత, అంటే చాలా తేలిగ్గా పలకాలి ఇది. కా కీ కు. హు కా ఖి ఖ ఖి హు మీరు వత్తు పలుకుతున్నారు. కా కా ఖా కాదు ఇది, కా ఇది. కాకి. నార్మల్ కాకి అంటున్నప్పుడు మనం కాని ఒత్తు పలకట్లేదు కదా. కా ఎస్ చాలా సింపుల్గా. ఓకే ఖ ఖి హు లేదు, కేఏ ఎలా చదువుతారు? కేఏ. కే ఏ కా అంటాం సార్ కా చాలా సింపుల్గా చెప్పాలి. కా ఓకే కీ కు. ఖా ఖ అనేది రాకూడదు. ఓకే ఖ ఖి హు లే, ఖా అని చదువుతున్నారు మీరు. ఖా కాకుండా కా కీ కు. సార్ అంటే నా నుంచి ఖాన్ ఖాన్ ప్రొనౌన్స్ వస్తుంది సార్ ఖా ఖి హు అంటున్నాను సార్ మ్మ్. మ్మ్. ఇక్కడ రాస్తాను చూడండి. కా కీ కు. కనపడినాయా మీకు? ఎస్ సార్ అదే సార్ నేను ఖా ఖి హు అనే చదువుతున్నాను సార్ ఆహా, ఓకే. ఇంగ్లీష్ రాయాలంటే కా కీ కు. ఖి కు సింపుల్గా అనమాట. ఓకే. నెక్స్ట్ తర్వాత సార్ నెక్స్ట్ ఓకే. ఖా ఖి కు సి ఇది పొట్టలో చుక్క ఉంది. పైన చుక్కుంటే ఖా అని చెప్పేవాళ్ళు. ఇది పొట్టలో చుక్క ఉంది. ఓకే జీమ్ సారీ సార్ జా జా జీ జూ ఆ, జా చాచాల్లో జా రావాలి. జా జీ జు. ఈ జూ సి సా సు ఎస్హెచ్ఏ షా. ష తెలుగులో మిల్కీ సా తర్వాత వచ్చే షా అన్నమాట. షా షి షు ఉమ్, యా యా ఈ యు యు. సార్ ఇది దాద్ కదా సార్ మనం ఇప్పుడు దీన్ని దాద్. ప్రొనౌన్ దా. దా ది దు అని చదవచ్చా సార్ ఎస్. దా ది దు లా లి లు మా ను నా ని ను రా రి రు థా తి తు దా ది దు థా తి తు ఇది తా చాలా సింపుల్ గా రావాలి. కా లాగానే తా. తాథాల్లో మొదటి తా అన్నమాట. తా తీ తు. థా తి తు ఉమ్, థా తి తు సి ఇది షీన్ ఇది చిన్న సా. సా ఉమ్, సి సా సు ఇది జాయ్. జాయ్ ఓకే జా జీ జు జా జా. జీ ఉమ్, ఉమ్. జో జీ జు దో ది దు సా తి సు కాఫ్ లేదు, ఆఫ్ ఫా. ఆ
ఫా ఆ ఫా ఫా ప ఓ, ఉమ్. ప ఓకే ప సార్ ఇది కాఫ్ కదా సార్ ఇది ఆఫ్ ఆఫ్ రెండు సారీ చుక్కలు ఉంటే కాఫ్ అయ్యేది. ఇది ఒక చుక్క ఉంది కదా, ఓకే సార్ ఇది కాఫ్. ఆ మీరు ఈ అనుకున్నది ఇది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది రెండు చుక్కలు ఉన్నాయి. ఎస్ సార్ ఇది ఉమ్. కాఫ్ ఓకే ఇంకోటి ఓ ఏంటంటే ఇక్కడ వెడల్పుగా ఉంటుంది, అదేమో దగ్గరగా ఉంటుంది. ఓకే సార్ ఆ సార్ ఇది కూడా ఆఫ్ ఈఫ్ ఊఫ్ అని చదవాలి సార్ ఫా ఫీ ఫు. ఫు సార్ ఫా ప ప పి పు ఉమ్. వావ్ వి వా వా వి వు బా బి బు హంజా మీమ్ ఇది. హా సారీ మా మీ ము వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్, మంచి ప్రయత్నం. తర్వాత ఆ, రాజేష్ గారు. ఆ ఈ ఉ హా ఈ హు ఐ ఆ ఈ ఉ హా ఈ హు గా గి గు ఖా ఖి హు కాఫ్. పా లావుగా రావాలి. హా హి హు తా పి హు జా జీ జు ఓకే. షి షా షి షు యా ఈ యు దా ది దు లా లి లు నా ని ను రా రి రు తా పా ఉమ్. తి తు దా ది దు తా తి తు సా సి సు షా లేదు, షి సింపుల్ గా వచ్చే సా. నా సా ఉమ్. సా సి సు జా జా జీ జు జో జో జీ జు దా దాల్ జాల్ జా జీ జు జా. జా ఉమ్. జీ జు సా సి సు పా 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 పి పు వా వి వు బా బి బు మా మీమ్. మా మా మీ ము ఎక్సలెంట్ అండి. దీంట్లో నేను అక్షరాల ఆర్టికులేషన్ పాయింట్ మీద నేను ఫోకస్ చేయట్లేదు. ఈ చిహ్నాలు ఏమైతే ఉన్నాయో ఆ శబ్దం వస్తుందా లేదా దాని మీద నేను ఫోకస్ చేస్తున్నా. పలకటంలో అది నిదానంగా కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. దగ్గరగా వచ్చిన ఆర్టికులేషన్ పాయింట్ ఉన్న అక్షరాలని కొంచెం జాగ్రత్తగా పలకవలసి ఉంటుంది. తర్వాత దీన్ని ప్రాక్టీస్లో తీసుకొద్దాం. సంజయ్ గారు. ఆ ఈ ఉ ఆ ఈ ఉ ఆ ఈ ఉ హ ఈ ఉ
गौ गी गु ह ही हु సారీ. ख ही हु क्या ही हु सौ ख ही हु ఇది జా పొట్టలో చెప్పు. जा जा जी जू सा शी शू या ई यू दो दो दी दू ला ली लू ना नी नु रा री रू थो सी थू दा दी दू पा सा ती तू सा सी तू सा सी तू जा जी जू जा जी जू जा जी जू सा सी तू पा पी तू वा बी बू बा बी बू మా మీ ము. ఎక్సలెంట్ అండి. శరణ్య గారు. ఎక్కడి నుంచి చెప్పాలండి? ఆ ఈ ఉ ఈ ఉ ఒక్క నిమిషం. మీ వాయిస్ వినబడట్లేదు మరి. సారీ, వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుంది. ఓకే అండి. ఆ ఈ ఉ హ హి హు ఆ ఈ ఉ ఓ ఆయన మధ్యలోంచి రావాలి. హ హి హు రా 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 రైన్ రా. రా రి రు రా కాదు, రా రి రు. రా రి కాకాల్లో గా గా దగ్గర నుంచి వస్తుంది శబ్దం. రా రి రు. రా. సారీ, ఇంకోసారి చెప్పిస్తారా అండి? కాకాల్లో గా ఉంది కదా, దాని దగ్గర నుంచి వస్తుంది. రా రి రు. రా రి రు రి రి రు. రు ఓకే. ఖ ఖి హు ఆ ఆ ఈ ఉ క కి కు జ జీ జూ ష షి షు య ఈ యు ద ది దు ల లి లు న ని ను ర రి రు త తి తు ద ది దు త తి తు స
సా సి సు స సి సు జ జీ జూ జా జా ఉమ్. జా జీ జూ జా జీ జూ స సి సు ఫా ఫీ ఫు వా వి వు బ బి బు మ మీ ము ఓకే. ఆ, ఇవి వస్తున్న పదాలు ఇక్కడ చూడండి. ఉమ్, ఓకే. ఇది ట్రై చేయండి చదవటానికి. ఈ చిహ్నాలు మనం చదువుకున్నాం. మొదటి అక్షరం ఏమిటి? ఏ శబ్దం వస్తే పైన ఆ గీస్తుంది? ఆ, ఆ అది ఖా ఆ, జా, దాల్, జాల్, జా. ఇది జా ఓకే 3 కలిపితే అఖజా వెరీ గుడ్. అఖజా. అఖజా ఓకే అఖజా అంటే ఒక వ్యక్తి ఆ, తీసుకున్నాడు. మస్కులైన్లో వస్తాయి, పాస్ట్ టెన్స్లో వస్తాయి, 3rd డిగ్రీలో ఉందన్నమాట. ఓకే, ఇది ఓకే చదవండి. ఆ ఇది మీమ్ కదండి రౌండ్ ఉంది కదా, మీమ్ ఇది. మ మ అవుతుంది అది ఉమ్. ఆ మా మ్. తర్వాత ఆ, రా రా. ఆ మ ర అమరా. హా, అమరా మీనింగ్ ఏంటంటే హీ ఆర్డర్డ్, అతను ఆజ్ఞాపించాడు. పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట ఇది. ఓకే దీన్ని ఆ మనం విడిచిపెట్టేద్దాం. నూనె మీద ఈ సుకున్ రౌండ్గా ఉంది కదా, దీన్ని విడిచిపెట్టేసి 2 అక్షరాలు మనకు పనికొస్తాయి అన్నమాట. ఆ, ఓ- ఆ ఆ, నా. ఓకే పైన నా చెప్పు ఉంది. అనా. ఆనా మధ్యలో గ్యాప్ వద్దు. అనా. ఆనా ఓకే అంటే నేను. అనా అంటాం కదా, మీరు విని ఆ, ఉంటారు మార్కెట్లో. అనా అంటే నేను. ఉమ్. ఓకే ఇది అది బ కింద గీత ఉంది. ఏ శబ్దం రావాలి? ఆ, ఈ, ఊలో ఏ ఆ, శబ్దం? ఆ, అకారమే వస్తుంది ఈ అది వస్తుంది. ఓ కింద ఉంది కదా సారీ ఈ సో ఇది కీ అవుతుంది ఇది ల ఓకే. బఖ భక భఖీలా బఖీలా. బఖీలా ఓకే. ఇది ఆ, అది పైగా ఉంది ఖ ఆ, జీమ్ వస్తుంది కదండి జిమ్. వెరీ గుడ్. జ జ ఆ, ఈ అక్షరం నాకు తెలియట్లేదు ఇది ట్రయాంగిల్ ఆకారంలో ఉంది. ఇలా రౌండ్గా ఉంటే మా అని చెప్పేవాళ్ళం, కానీ ఇది ట్రయాంగిల్లో ఉంటే ఆయన. ఇది ఐన్ ఆ. ఐన్ ఉమ్. ఆకారం వస్తుంది ఓకే జా, సో జ ఆ ల జాలా. జాల ఓకే హీ మ్యానుఫ్యాక్చర్డ్, హీ మేడ్, అతను తయారు చేశాడు. జాలా. ఉమ్. ఇది ఓకే అది జ ఇది రౌండ్, ఇది సర్కిల్. ఓకే మ మ వస్తుంది మా. వెరీ గుడ్. జమా. ఓకే జమ వెనకాల వస్తుంది ఈ లెటర్ నాకు ఇది ఆయన. తెలియట్లేదు ఇది ట్రయాంగిల్ ఆకారం ఇక్కడ కనబడుతుంది కదా. ఓకే జమ ఐన్ ఓ అలా వస్తుంది అది పైన ఫైన్ గీత ఉంది. ఆ జమా. ఆ జమా అంటే హీ కలెక్టెడ్, అతను పోగు చేశాడు. జమా. ఓకే. ఓకే ఇది
హ సీన్ అక్షరం అనుకుంటున్నాను. స మూడు వస్తుంది. సీన్ సా పల్చగా రావాలి. హ హాస స తర్వాత ల ఇది ల లేదు. లామ్ రావాలి అంటే ఇలా రావాలి. ఓకే. దాల్. అంటే అది కొమ్ము ప్రింటర్స్ ఏం స్ట్రైట్. చేశారంటే ఇక్కడ ఇలా వంపు పూర్తిగా ఇవ్వాల్సింది వంపు పూర్తిగా ఇవ్వకుండా కొంచెం నిలువుగా వచ్చింది ఇది. ఓకే, అందుకే ఇది కన్ఫ్యూజన్. దగ్గరగా లామ్కు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ లామ్ అక్షరానికి గుర్తింపు ఏమిటి? కిందకి దిగాలి. ఇది కిందకి దిగలేదు. ఓకే ఓకే, సో ఇది ద అయింది. హ స ద अस्सलाम हसद. वालेकुम, मैं थोड़ी देर से कॉल करता हूँ. ओके. हा सा హ ద ద హసాదా. Hmm. హసాదా అంటే అతను ఈర్ష్య చెందాడు, అసూయపడ్డాడు. అతను అసూయపడ్డాడు. హసాదా. ఓకే అండి. ఓకే. ఇది హా సి మూడు ష చుక్కలు ఉన్నాయి, కొమ్ము ఉంది. వస్తుంది. సో ష వస్తుంది. షా. వెరీ గుడ్. హాషా. ఆ, కిందకు దిగుతుంది, అందుకే ఇది రా అవుతుంది. ఇదే సేమ్ అక్షరం. ఇక్కడ ఏదైతే ఉందో ఇదే అక్షరం. ఏమిటిది? రా రా. అనుకుంటున్నాను. వెరీ గుడ్. హషారా. ఆ, హషారా అంటే అతను సమావేశం చేశాడు. ఓకే. హారిక గారు మీరు ట్రై చేస్తారా? హా ఏ కరెక్ట్. ఏ వస్తుంది? హా హా కరెక్ట్. హా షా యా కింద గీత ఉంది. షీ హషియా హషియా. హషియా అంటే హషియా అతను భయపడ్డాడు. ఇది హా హా లా ఫా పా. హాలా పా. హలాకా హీ క్రియేటెడ్. అతను సృష్టించాడు. హలాకా ఓకే. హా హా లు ఇక్కడ ఈ చిహ్నం ఒకసారి చూడండి. దీనికి హూ హూ ఆ, హూ హూలు కింద ఉంది గీత. హూలి కా వెరీ గుడ్. హూలికా హూలికా ఇట్ వాస్ క్రియేటెడ్. ఎవరు క్రియేట్ చేశారు అనేది తెలీదు. హులికా అంటే సమ్వన్ క్రియేటెడ్, బట్ హూ క్రియేటెడ్ ఇస్ అన్నోన్. ఓకే. దా క్యా దా క్యా రా దక్క జకరా. జకరా జకరా హీ రిమెంబర్డ్. అతను జ్ఞాపకం చేసుకున్నాడు. జకరా. దా లేదు, ఇది ఈ అక్షరం ఒకసారి ఇంకోసారి చూడండి. ఏది ఇది? రా వెరీ ఓ గుడ్. కిందకు రా రా. రా పా వెరీ గుడ్. పా ఘా ఘా లేదు, ఐన్. ఐన్ రావాలి. ఇక్కడ వచ్చింది కదా. హాయ్ రఫా. ఈ శబ్దం రఫా రఫా రఫా. అది ఎలా పలుకుతుంది? రఫా. రఫా అతను పైకి ఎత్తాడు. హీ లిఫ్టెడ్ అప్. ఇదన్నమాట. దీంట్లో ఇది మనం చదవలేదు కాబట్టి ఇది చదువుదాం. ఇది ఐన్ ఆ ఆ కింద చొక్కు ఉంది.
బా బా వెరీ గుడ్. అబ్బా సా ఎక్సలెంట్. సా కలిపి చదవండి. అస్స ఆ అబస ఆబాస బస ఆబాస. ఓకే, ఇది ఆ లా లా అంటే ఇలా వస్తుంది. ఆ తర్వాత అక్షరంతో కూడా కలవలేదు కదా, ఇది దాల్. ఓకే దాల్ అదాలా ఎక్సలెంట్. అతను తీర్పు ఇచ్చాడు, అతను న్యాయం చేశాడు అని అనమాట. ఓకే, రాజేష్ గారు ట్రై చేస్తారా? हाँ खा ఒక చుక్క ఉంది, రెండు చుక్కలు ఉంటే అయ్యేది. 10 मिनट से कॉल करता हूँ मैं. చదవండి. రెండు చుక్కలుంటే కా ఇది, खा ఒక చుక్క ఉంది కాబట్టి ఫా. फा ఫా ఇది ట్రయాంగిల్ ఆకారంలో ఉంది. आई ఐన్. आई ఐన్ పైన గీత ఉంటే ఏ శబ్దం రావాలి మనకు? ఆ आ ఈ ఊలో आ ఆ రావాలి. ఓకే, ఫా. फाला వెరీ గుడ్. ఫాలా. ఫాలా అంటే అతను చేశాడు, హీ డిడ్. తర్వాత ఇది. ఇక్కడ రెండు చుక్కలు ఉన్నాయి, ఇక్కడ రెండు చుక్కలు ఉన్నాయి. ఈ రెండు చుక్కలు ఈ खा అక్షరానికి చెందినవి. खी को కు. को खू था ती వెరీ గుడ్, कुती వెరీ గుడ్, कुतिल कुतिला వెరీ గుడ్. కుతీలా. ఓకే, ఇది खा दा रा खदरा వెరీ గుడ్. खा కొమ్ముంది పైన. को री హంజా ఇది. या దీన్ని మర్చిపోవాలి, హంజాని తీసుకుందాం. హంజా దీన్ని సపోర్ట్గా తీసుకుంది, కానీ ఈ అక్షరం మనకు పనికిరాదనమాట. పూరి. पूरी हा ఆ ఆల్లో ఆ. पूरी आ పురి पूरी ఆ. आ యా కాదు, ఆ రావాలి. పురి पूरी आ ఆ. పురి ఆ. ఓకే, ఇది फर्स्ट लेटर ఇది కాఫ్. కాఫ్ మీద గీత ఉంది. ओके खासा बा कसबा వెరీ గుడ్. का సర్కిల్ ఇది, ఫా. కాఫా. कफरा వెరీ గుడ్. సంజయ్ గారు మీరు చదువుతారా? సార్. వా కొంచెం వాయిస్ పెంచాలి, తక్కువగా వినపడుతుంది. వా సార్ క్లియరా సార్? ఇప్పుడు క్లియర్గా ఉంది. వా ఈ జా పైన పైన గీత ఉంది కదా. వా జా దా వజాదా. జా దా ఓకే, ఇది వా స కా వసాకా. వా స ఓకే, వా ఖా బా వెరీ గుడ్. వకాబా. కలిపి చదివితే వకాబా. ఖా బా. వాళ్ళ దా వెరీ గుడ్. వా ఈ దా
హా ఇది వహ వహబ వహబ. ఓకే. ఆ, దీన్ని ఒక్కసారి ట్రై చేయండి. కింద 2 గీతలు ఉంటే, ఒక గీత ఉంటే ఈ శబ్దం వస్తుంది, 2 గీతలు ఉంటే ఇన్ వస్తుంది. మొదటిది ఏమిటిది? కా క కబ ద కబ. కబదిన్ కబదిన్ వెరీ గుడ్, కబదిన్. ఇది ఆ ఆ సా. మీ ఇది 2 కొమ్ములు ఉన్నాయి. మీ మున్. ఉన్ ఒక కొమ్ము ఉంటే ము వచ్చేది, 2 కొమ్ములు ఉంటే మున్. మున్ కసమున్. కసమున్. ఓకే. ఇది మనం వచ్చే వారం ఈ 2 గుర్తులు ఉన్నాయి, మనం చదువుదాము. దాంతో మీకు ఈ పాఠం మొత్తం చదివినట్టు అవుతుంది. ఈ ఈ పాఠం తర్వాత మన రెగ్యులర్గా వాడే పదాలు కొన్ని తీసుకొని దాన్ని చదవటానికి ప్రయత్నం చేద్దాం వచ్చే వారం. ఓకే. యాక్చువల్గా కన్ఫ్యూజ్ అవుతుంది సర్కిల్ అండ్ స్క్వేర్ అండి. ఇదేమో Remember what? కొమ్ము, ఇది ఒక చిన్నగా ఉంటే కొమ్ము, 2 అంటే Bird. 2 కొమ్ములు. అక్షరంలో Bird. అయితే మీకు ఇది సర్కిల్ ఉన్నది మా. ఇక్కడ చూడండి, మా ఇదే అక్షరం, ఇది మా. మీమ్, ఇది కూడా మీమ్ అక్షరమే, ఇది మీమ్ అక్షరం. సరేనా? ఇక్కడ చూస్తే ట్రయాంగిల్ ఆకారంలో ఉంది. ట్రయాంగిల్ ఉందా, సర్కిల్ ఉందా? సర్కిల్ మనం గుర్తుపెట్టుకుంటే ఆ, అది సర్కిల్ కాదు అంటే ఇది ఐన్ అన్నట్టే తీసుకోవచ్చు అనమాట. సర్కిల్గా ఉంది, మధ్యలో ఒకసారి గ్యాప్ ఉంటుంది, ఒకసారి ఫుల్గా నిండిపోయి ఉంటుంది. ఎలా ఉన్నా కూడా ఇక్కడ పైన వచ్చింది కదా ఒకసారి ఒక చోట, ఇక్కడ ఇది నిండిపోయి ఉంది ఇది, కానీ సర్కిల్ ఇది. ఈ షేప్ అయితే కాదు, ఈ షేప్ ఉంటేనే ఐన్. ఈ ఈ షేప్ లేకపోతే సర్కిల్ ఉన్నా, అది ఖాళీ ఉన్నా ఖాళీ లేకపోయినా మీమ్. అది గుర్తుపట్టేస్తారు, అది తెలిగ్గానే, ఎక్కువ కష్టం కాదు. కొత్త కదా, అందుకనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, కానీ చూస్తూ చూస్తూ అది అలవాటు అయిపోతుంది వచ్చే పాఠాల్లో. ఓకే అండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మరి ఈ లెసన్ ఇక్కడితో ఆపుదాము. ఓకే, అందరికీ గుడ్ నైట్ అండి. వచ్చే వారం కలుద్దాం. ఇది రికార్డింగ్ అప్లోడ్ చేస్తాను ఈరోజు రాత్రి నుంచి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అండి, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్.